బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నమస్కారం. మూవీ ఖజానా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను రేచల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు. ఎస్, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప విప్లవకారుడి కథను అత్యద్భుతంగా తెరకెక్కించిన సాహసి, డైనమిక్, పద్మభూషణ్ స్వర్గీయ సూపర్ స్టార్ శ్రీ ఘట్టమనేని కృష్ణ గారి నట విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ చిత్రం తెలుగువారికి ఒక గర్వ కారణం. చరిత్రలో నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం. ఈ చిత్రంలో క్లైమాక్స్ 30 మినిట్స్ ఎక్సలెంట్, డైలాగ్స్ అద్భుతం. ఇక బీజిఎం గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి. ఎస్, ఈ చిత్రం గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఈ విషయాలన్నీ చర్చించడానికి ఇవాళ ఐడ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జిఆర్ మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, 1974వ సంవత్సరంలో ఈ చిత్రం సూపర్ స్టార్ కృష్ణ గారికి నిజంగా ఒక చరిత్రలో మలుపు తిరగని సినిమా ఏ విధంగా అయితే ఉందో, ఆయన జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా. సరే, ఈ చిత్రంలో దర్శకుడు శ్రీ వి రామచంద్రరావు గారు. ఈ చిత్రానికి దర్శకుడు అయితే కృష్ణ గారే దగ్గరుండి అన్నీ చేసి తనే స్వయంగా కర్త కర్మ అన్నట్టు నడిపించి చివరికి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం సినిమా తెరపైన దర్శకుడు శ్రీ వి రామచంద్రరావు గారి పేరే వేయించారంట. ఇది వాస్తవమేనా సార్? రామచంద్రరావు గారు ఈ సినిమా తీస్తూ ఉండగా మధ్యలో చనిపోయారు. అదంతా మళ్ళీ చెప్తాం మీకు. అల్లూరి సీతారామరాజు అనేది ఒక చరిత్రలోని ఒక కథానాయకుడు అల్లూరి సీతారామరాజు గారు అయితే, కృష్ణ గారి జీవితంలో ఈ సినిమా ఒక చరిత్ర. ఆయన లైఫ్ టైం అంటే అద్భుతం. కృష్ణ గారు ఇలాంటి పాత్ర ఇంకా భవిష్యత్తులో మళ్ళీ వేస్తారా అనే అంత అనుమానం వచ్చి అంత గొప్ప క్యారెక్టర్ వేశారు ఆయన. ఇప్పటికీ కృష్ణ గారి గురించి ఎవరైనా చెప్పుకుంటే ఫస్ట్ అల్లూరి సీతారామరాజు అనే చెప్పుకుంటారు. ఈ సినిమాని 3 రకాలుగా చెప్పొచ్చు. 1 వివాదం, 2 విడుదల, 3 విజయం. వివాదం ఏమిటంటే, ఈ సినిమా కథని నిజానికి ఈ సినిమా కథ అంత మునుపు బుర్ర కథలు రకరకాల రూపాల్లో ఉండేది. ఆంధ్రశ్రీ అనే ఒక నావల్ కూడా, పుస్తకం కూడా ఉంది. ఎన్టీ రామారావు గారి లైఫ్ టైం డ్రీమ్ అనమాట ఇది. అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ తాను వెయ్యాలి అనేది. ఆయన 1958 నాటికే ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. కానీ కారణాలు ఏమైతేనేమి అది షూటింగ్ వరకు వెళ్ళలేదు. ఆ తర్వాత కృష్ణ గారి దగ్గరికి శోభన్ బాబుని హీరోగా పెట్టి తీయాలని డిఎల్ నారాయణ గారు ఈ స్క్రిప్ట్ ఒకటి తయారు చేసుకున్నారు. డిఎల్ నారాయణ గారు అంటే దేవదాస్ నిర్మాత. కృష్ణ గారి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణ గారు ఇది నాతోనే తీయొచ్చు కదా అంటే, లేదు నేను ఇంత డబ్బు పెట్టుకోలేనంటే, సరే నేనే తీస్తానని ఈయన సినిమాని స్టార్ట్ చేశారు. ఈలోగా ఎన్టీ రామారావు గారు పిలిపించి, బదర్ ఆ సినిమా వద్దు, నేను చేయాలనుకుంటున్నాను, కానీ దాంట్లో ఏదో పెద్ద హీరోయిజం కానీ పెద్ద కథ లేదు, దాంట్లో వద్దు అని కొంచెం శ్రేయోభిలాషిగానే చెప్పారు. ఇప్పుడు ఆ టైంకి ఈయన దాంట్లో పూర్తిగా దిగిపోవడంతో ఎన్టీఆర్ గారు చెప్పినప్పటికీ కూడా ఈ సినిమాని పూర్తి చేశారు. సరే, ఇదంతా అందరికీ తెలిసిందే. కృష్ణ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. వి రామచంద్రరావు గారికి కృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది. ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్కి రామచంద్రరావు గారిని డైరెక్టర్గా తీసుకున్నారు. డైరెక్టర్గా తీసుకున్న తర్వాత అనారోగ్య కారణాలతో ఆయన చనిపోయారు. చనిపోతే కృష్ణ గారే మ్యాక్సిమం చూసుకున్నారు. దాసు గారు యాక్షన్ సన్నివేశాలన్నీ కేఎస్ఆర్ దాసు గారు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా ఆయన పేరు ఉంటుంది. కానీ కృష్ణ గారు ఏమిటంటే, రామచంద్రరావు గారి మీద గౌరవంతో తన పేరు ఎక్కడా వేసుకోకుండా రామచంద్రరావు గారి పేరే ఉంటుంది. అసలు ఏమిటి ఈ అల్లూరి సీతారామరాజు సినిమా ఏమిటంటే, ఆయన ఒక మన్యంలో ఒక విప్లవ వీరుడు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఒక విప్లవ వీరుడు. నిజానికి మహారథి గారు ఈ స్క్రిప్ట్ తయారు చేయడంలో ఆయన పాత్ర మామూలు పాత్ర కాదు. ఎందుకంటే ఏమీ లేదు ఈ సినిమాలో. ఒక విప్లవ యోధుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు, హీరోయిజం ఉంది. కానీ ఆ రోజుల్లో వస్తున్న ఫార్ములా ఏమిటి? హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి, ఒక విలన్ ఉండాలి, ఒక డ్యూయట్లు ఉండాలి. ఇది కదా కృష్ణ గారి సినిమాలన్నీ అంతకుముందు అవి. కృష్ణ గారికి ఉన్న ఈ జేమ్స్ బాండ్, ఈ గూఢచారి బ్రాండ్ ఉంది కదా, ఈ బ్రాండ్ నుంచి ఈయన అల్లూరి సీతారామరాజులోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అనేది అందరికీ అనుమానం. అంతకు మునుపు 68లో వచ్చిన అసాధ్యుడు అనే సినిమాలో కృష్ణ గారికి ఒక చిన్న ఏకపాత్రాభినయంలాగా ఒక నాటకం ఉంటుంది. దాంట్లో ఈయన అల్లూరి సీతారామరాజు వేషం వేశాడు. నిజానికి అల్లూరి సీతారామరాజుగా ఈయన పర్ఫెక్ట్గా ఉన్నాడు.
కానీ ఆ సినిమాలో అంత అంటే ఒక 10 నిమిషాలు కనపడడం వేరు, 3 గంటల సేపు కనపడడం వేరు. 3 గంటల సేపు సినిమాని ఎలా ఎంగేజ్ చేస్తారు. భారీ ప్రాజెక్ట్. కృష్ణ గారు ఏమిటంటే ఆయన ఏదైనా ఎత్తుకుంటే చిన్న చితక ఉండదు ఆయన దగ్గర. ఇప్పుడు అందరూ వద్దన్నా కూడా ఏముందయ్యా తుపాకులు, గన్స్ ఉన్నాయి. ఈ సినిమా ఆడదు. మొత్తుకున్నా కూడా మోసగాళ్ళకు మోసగాడు తీశాడు. సూపర్ హిట్ చేశాడు. తర్వాత 12 కాపురము, దేవుడు చేసిన మనుషులు ఎన్టీఆర్ గారితో తీశాడు. తన కోసం రాసుకున్న క్యారెక్టర్‌ని ఎన్టీఆర్ గారికి అన్న క్యారెక్టర్ ఇచ్చేసి దేవుడు చేసిన మనుషులు సూపర్ హిట్. ఈ తర్వాత అల్లూరి సీతారామరాజు అనే ప్రాజెక్ట్ మీరు ఈ సినిమా చూశారు కదా! ఈ సినిమాలో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న మాక్సిమం యాక్టర్లంతా ఉంటారు. మీరు ఏ పేరన్నా చెప్పండి వాళ్ళంతా ఆ సినిమాలో ఉంటారు. అందరూ అగ్రనటులే. అంతా పెద్ద పెద్ద నటులే. అంతా పెద్ద పెద్ద నటులే. ఇంతమంది నటుల్ని ఆ వైజాగు అటువైపు ఏది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణదేవిపట్నము, తర్వాత ఒరిజినల్‌లోనే తీశారు. సీతారామరాజు ఎక్కడ తిరిగాడో అక్కడే తీశాడు. రాజబొమ్మంగి ఈ ప్రాంతాల్లో అంతా ఔట్‌డోరు. అంతమందికి సౌకర్యాలు, సదుపాయాలు వీళ్ళేకరే కాదు కదా! ఎంత టీమ్ ఉంటుంది. కెమెరా డిపార్ట్‌మెంట్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి కొన్ని వందల మందిని అక్కడ చలికాలంలో డిసెంబర్ నెల చలికాలంలో అక్కడ మన్యంలో ఉంచి ఆ సినిమాని షూట్ చేశారు. దాని రిజల్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఎందుకొచ్చిందంటే ఇది తెలుగులో మొదటి పూర్తి కలర్‌లో ఉన్నటువంటి సినిమాస్కోప్ సినిమా. సినిమాస్కోప్ అంతకుముందు హిందీలో ఉంది గానీ మన తెలుగులో లేదు. అయితే 73లో ఒక ప్రయోగం జరిగింది. ఈ సినిమా 74లో వచ్చింది. 73లో జరిగిన ప్రయోగం ఏమిటంటే రవిచిత్ర వాళ్ళు వైవి రావు గారు ఒక సినిమా 'ఒకనారి 100 తుపాకులని' విజయలలిత గారు హీరో దాంట్లో. అంటే ఇవి ఆమె హీరో, ఆమె హీరోయిన్. వీళ్ళిద్దరూ అంటే విజయలలిత గారి సినిమాని సెమీ సినిమాస్కోప్ చేశారు. సెమీ సినిమాస్కోప్ అంటే క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాస్కోప్‌లోనూ తీశారు. అది బ్లాక్ అండ్ వైట్ సినిమా. అందుకని తెలుగులో ఈ క్రెడిట్ మొదటిగా అల్లూరి సీతారామరాజుకే దక్కింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఆడిందంటే ఆ రోజుల్లో అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడిన వాళ్ళు లేరు. ఆ సినిమా చూడని వాళ్ళు లేరు. ఎందుకంటే నేనప్పుడు 12 ఏళ్ళు నాకు. ఎక్కడ చూసినా ఊర్లో ఎక్కడ చూసినా అల్లూరి సీతారామరాజు కృష్ణ తీశాడంట, మామూలుగా లేదంట ఈ సినిమాలు చెప్పుకునేవాళ్ళు. కానీ మీరన్నట్టు అందరూ సీనియర్ నటీనటులు కావడంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్రలకు తగ్గట్టు జీవించడం మూలాన ఈ సినిమా ఆద్యాంతం ఉత్కంఠభరితంగా అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ఈ కాలంలో తీయాలంటే నాకు తెలిసి ఓ 1000 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందా సార్? ఈ కాలంలో మళ్ళీ కృష్ణ పుడితే తప్ప తీయలేరు దాన్ని. మళ్ళీ కృష్ణ అంతటి నటుడు ఆ క్యారెక్టర్‌లోకి ఇమిడిపోయే నటుడు అసలు రావాలి ప్రయోగం కదా! కూడా చేయలేరంట. ఎన్టీఆర్ గారు కూడా మళ్ళీ తీయలేకపోయారు. మీకు తెలుసా? అవునా? ఎన్టీఆర్ గారు 10 సంవత్సరాలు కృష్ణ గారితో మాట్లాడలేదు. ఈ సినిమా వల్ల వచ్చిన వివాదం వల్ల. తాను తీయాలనుకున్న సినిమాని ఆయన తీశాడనేది ఆయనకి ఎక్కడో మనసులో బాధ కలిగింది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు తీయాలని ఆలోచించి పరుచూరి బ్రదర్స్ గారికి స్క్రిప్ట్ అడిగితే వాళ్ళేం చెప్పారంటే, "అన్నగారు ఒకసారి కృష్ణ గారు తీసిన సినిమా చూడండి" అన్నారు. అప్పుడు ఆయన తన ఈగోలు ఏమీ లేకుండా కృష్ణ గారిని పిలిచి ఆయన ఎక్కడో ఎదురైతే పిలిచి, "అయ్యా మీ సినిమా ఒకసారి చూపించండి" అంటే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు పక్క పక్కన కూర్చొని ఆ సినిమా చూశారు. ఆ సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ గారు ఏమన్నారంటే, "కృష్ణ నీకంటే బాగా తీయలేరు, ఎవరు తీయలేరు" అని ఆయన డ్రాప్ అయ్యారు. అల్లూరి సీతారామరాజు ఇప్పుడు 1000 కోట్లు పెడతారా, 2000 కోట్లు పెడతారా అనేది పాయింట్ కాదు. మళ్ళీ కృష్ణ అంతటి నటుడు రావాలి కదా! ఎక్కడి నుంచి తెస్తారు ఆయన్ని? మహేష్ బాబు సెట్ అవ్వడంట. ఎవరు సెట్ గారు. మళ్ళీ కృష్ణ గారిని చూసిన కళ్ళతో అల్లూరి సీతారామరాజు ఇంకెవరు చూడలేదు. మీకు తమాషా విషయం చెప్పనా? హ్మ్. 74లో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది సూపర్ హిట్ అయినప్పుడు కృష్ణ గారు పీక్‌లో ఉన్నారు. దాదాపు 8, 9 సినిమాలు వరుసగా ఆయన హీరోగా ఉన్న సినిమాలొచ్చాయి. ఒక్కటి కూడా ఆడలేదు. అన్నీ ఫ్లాప్. ఎందుకు ఫ్లాప్ అంటే సీతారామరాజుగా ఈయన్ని చూసిన ఆ కళ్ళతో మళ్ళీ ఈయన డాన్సులు చేస్తేనో, తుపాకీ పట్టుకుంటేనో యాక్సెప్ట్ చేయలే జనం. ఒక 1 హ్మ్. ఇయర్ దాదాపు ఈయన సినిమాలన్నీ పోయాయి. అంటే అంత ఓన్ చేసుకున్నారు. ఇంత ఓన్ చేసుకోవడానికి నిజానికి ఈ సినిమాలో హీరోయిజం ఉంది గానీ, మామూలు రొటీన్ ఫార్ములాకు సంబంధించిన ఏమీ లేదు గదా! మరి ఈ కథని ఎలా చేశారంటే, ఈ కథలో ఉన్న గొప్ప విషయాలేమిటంటే, వరుసగా మీకు 3 గంటల సేపు సినిమాలో వరుసగా ఎమోషనల్ సీన్స్ అన్నా వస్తుంటాయి. లేదంటే యాక్షన్ సీన్‌లన్నా వస్తుంటాయి. ఒక సీన్ నుంచి ఇంకో సీన్‌కి టప 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 మనం ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవకాశం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళతో జరిగే యుద్ధాలు గాని, లేదా ప్రతి చోట కృష్ణ గారి డైలాగులు గాని, చివరి క్లైమాక్స్ అయితే ఇంక అద్భుతం అనుకోండి. చివరి 30 నిమిషాలు క్లైమాక్సే ఈ సినిమాలో. చివరి 30 నిమిషాలు వారు అది యుద్ధము, తర్వాత కృష్ణ గారిని వాళ్ళు ఆయన వెళ్ళడము, అక్కడ వెళ్ళిన తర్వాత ఒకరొకరు
గుడాలు మేజర్ గుడాలు రాజనాల చేశారు. అది కాల్చడం ఈ సీన్లన్నీ కూడా జనానికి మైండ్ పోయింది ఆ రోజుల్లో. కంటిన్యూగా ఎమోషను, యాక్షను, ఎమోషను, యాక్షను. అసలు అలా దాన్ని బ్యాలెన్స్ చేశారు ఆ సినిమాని. స్టార్టింగే మనం చూస్తే చిన్న బాబు సముద్రం ఒడ్డున కూర్చొని అప్పుడే ఎదిరించే లక్షణాలు చూడండి. క్యారెక్టర్ ఎవరికి బిల్డప్ అది. భయపడరు. క్యారెక్టర్‌ని బిల్డ్ చేయడం అంటారు దాన్ని. కానీ ఆ చిన్న బాబు అంత న్యాచురల్‌గా అసలు అది యాక్టింగ్ లాగే అనిపించలేదు. ఆ ఏజ్‌లో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయే వాడు పెద్ద కొడుకే. కదా! రమేష్ ఇప్పుడు మొన్న శ్రీనివాస్ మంగాపురం సినిమా తీశారు కదా! ఆ! జయకృష్ణ. హ్మ్. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నే. ఇప్పుడు మహేష్ బాబుకి సొంత అన్నయ్యే. ఆ పిల్లవాడు మోసగాళ్ళకు మోసగాడులో చేశాడు. దీంట్లో కూడా చేశాడు. బాలనటుడుగా అప్పుడు కృష్ణ గారి సినిమాల్లో చిన్నప్పటి కృష్ణగా చేసేవాడు అతను రమేష్. ఎంతటి ధైర్యము, ఎంతటి తెగింపు అసలు మొదటి నుంచే కనిపిస్తూ ఉంటది ఈ సినిమా. హ్మ్. అలాగే ఈ సినిమాలో ఒక్కొక్క పాటలు ఒక్కొక్క అద్భుతమనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా మనము మన తెలుగువారి భారతీయ సంగీతానికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టినటువంటి 'తెలుగు వీరలేవరా' ఈ పాట వింటూ ఉంటే నిజంగా ఈ పాట గొప్పతనము రాసినటువంటి శ్రీరంగం శ్రీనివాసరావు గారో, లేదంటే ఆలపించిన ఘంటసాల గారి గొప్పతనమో, లేదంటే అందులో ఒదిగిపోయి జీవించిన కృష్ణ గారి నట అద్భుతమో చెప్పడానికి మాటలు రావట్లేదు గానీ, ఈ పాట ఇప్పటికీ కూడా ఆగస్టు 15 ఇలా మళ్ళీ 26 జనవరి ఇట్లాంటివి వచ్చినప్పుడల్లా ఈ పాట ఇప్పటికీ అసలు ఆ పాట వింటేనే చాలు నరాల్లో దేశభక్తి వచ్చేస్తుంది. నిజంగా మన తెలుగువారికి ఇలా ఈ స్థాయిలో గుర్తింపు రావడం ఇదే ప్రథమం అంటారా సార్? పాటకి. అంటే ఈ పాటలో మీరు చెప్పినట్టు అన్నీ ఉన్నాయి. ఆయన గొంతు గంభీరమైన ఘంటసాల గారి గొంతు, ఆదినారాయణరావు గారి సంగీతం, కృష్ణ గారి నటన ఇవన్నీ కలుపుతో పాటు శ్రీరంగం శ్రీనివాసరావు గారి ఆ పదాలు 'తెలుగు వీర లేవరా దీక్ష పూని సాగర' పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ పాట వినిపించేది ఎక్కడ చూసినా కూడా. ఆ తర్వాత కృష్ణ గారికి, ఎన్టీఆర్ గారికి విభేదాలు వచ్చాయి గానీ 'తెలుగు వీర లేవరా' అనే పాట క్యాంపెయినింగ్‌లో వినిపించేది మనకు అప్పట్లో. ఈ సినిమాలో ప్రతి పాట బావుంటుంది. అసలు మొదటి పాటే 'రగిలింది విప్లవాగ్ని ఈరోజు' అనేది హైలీ ఎమోషనల్‌గా ఉంటుంది. ఆదినారాయణరావు గారు ఏమిటంటే ట్రంపెట్ వాడారు ఈ సినిమాలో. మీకు ఆ ఫస్ట్ పాటలు అవన్నీ గూడా చాలా చోట్ల బీజీఎంలో ట్రంపెట్ వస్తూ ఉంటుంది. ఆ సౌండ్‌కే మనకు ఒక రకమైన గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అంతటి గొప్ప సంగీతం దర్శకులైన ఆదినారాయణరావు గారు కాదు. విఎస్ఆర్ స్వామి గారు కెమెరా గూడా. ఆ అడవిలో ప్రతి సీను ఆయన ఎలా క్యాప్చర్ చేశారంటే మీకు 'వస్తాడు నారాజు' పాట ఉంది గదా! నిజంగా వెన్నెల్లో తీశాడేమో ఆయన అన్నంత కార్తీక పౌర్ణమిలో తీశాడేమో అన్నంత బావుంటుంది ఆ పాటలో ఫోటోగ్రఫీ. ప్రతి సీన్‌లో అంటే వార్ సన్నివేశాల్లో గాని, లాస్ట్‌లో క్లైమాక్స్ గాని, అడవిలో తీసిన ప్రతి సన్నివేశం గాని చాలా బావుంటుంది స్వామి గారిది. ఆర్ట్ డైరెక్టర్ గాని వీళ్ళందరూ కూడా ఎడిటర్ గారు గాని అంటే కరెక్ట్‌గా సీన్ కట్ చేసి అంటే సీన్ టు సీన్ ఉండేది గాని ప్రతిదీ కూడా ఎందుకో పర్ఫెక్ట్‌గా కుదిరింది. గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, తర్వాత రావు గోపాలరావు గారు, బాలయ్య, ఫిమేల్ యాక్టర్‌లో జయంతి, రాజశ్రీ, అప్పట్లో మంజుల అప్పుడప్పుడే వచ్చారామె. ఆ తర్వాత ఆమె అంత పెద్ద హీరోయిన్ అవుతారని, కృష్ణ గారితో అనేక సినిమాల్లో నటిస్తారని అప్పుడు తెలీదు. 74లో తెలీదు ఎవరికీ గూడా. చంద్రమోహన్ గారితో జంటగా చేశారు. ప్రతి క్యారెక్టర్ గూడా మనకి ఆ కథలో ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన జగ్గయ్య అయితే ఎంత హుందాగా ఉంటాడో, ఎంత నిజంగానే ఈయన బ్రిటిష్ దొరేమో అన్నంత ఇదిగా ఉంటాడు. సార్ అలాగే 'వస్తాడు నారాజు' ఈ పాట వింటున్నప్పుడు విజయ నిర్మల గారు ఎంతో అద్భుతంగా తన భావాల్ని పలికిస్తూ ఉంటది. కార్తీక పున్నమి అని జెప్పి పౌర్ణమి అని. ఈ మాట వింటూ ఉంటే నిజంగా మన సూపర్ స్టార్ కృష్ణ గారు గూడా కార్తీక మాసంలోనే అది యాదృచ్ఛికమో మరి ఎలా జరిగిందో తెలియదు గానీ, ఆ రాణి దగ్గరకే నేనొస్తున్నాను అంటూ వెళ్ళిపోయారు అన్న మాట వింటున్నాను. వాస్తవమే అంటారా? ఇది యాక్సిడెంటల్‌గా జరిగినా మీరు చెప్పే మాట చాలా ఎమోషనల్‌గా ఉంది. ఎందుకంటే విజయ నిర్మల గారు కార్తీక పౌర్ణమి తర్వాత చనిపోతారు ఆ సినిమాలో. చనిపోయిన తర్వాత ఈయన వచ్చి నా పేరులో నువ్వు సీత నువ్వుంటావని సీతారామరాజుగా పెట్టుకుంటాడు. అది సినిమా. రియల్ లైఫ్‌లో విజయ నిర్మల గారు వెళ్ళిపోయిన తర్వాత అదే కార్తీక మాసంలో కృష్ణ గారు వెళ్ళిపోయారు. ఇది అదృష్టకమే అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక అనుబంధం ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కాలం లేరు ఈయన. ఈయన కూడా వెళ్ళిపోయారు. ఆ సినిమా ఆమె జ్ఞాపకాలతోటే జీవించారు. ఆమె ఆమె విగ్రహాన్ని గూడా సజీవంగా ఉన్నట్లుగా రూపొందించారు వాళ్ళ ఇంట్లో. ఆమె జ్ఞాపకాలతోనే చాలా తక్కువ కాలం జీవించారు ఆయన. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ కాలం లేరు.
మీకు ఈ సినిమాలో ఆమె పెళ్లి కూతురుగా చనిపోయినప్పుడు పెళ్లి కొడుకుగా నటించింది మోహన్ బాబు. ఆ రోజుల్లో ఆయన ఇంకా హీరో కాలేదు. 1974 నాటికి మోహన్ బాబు గారు హీరో కాలేదు. ఆయన చిన్న క్యారెక్టర్ వేశారు. మీరు గమనించి ఉంటారు. మోహన్ బాబు పెళ్లి కొడుకుగా ఉంటాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో మీకు తర్వాత వచ్చిన సినిమాలకు చాలా లీడ్స్ ఉన్నాయి. అంటే ఏదైనా ఒక సినిమా నుంచి ఇంకో సినిమా వాళ్ళు చూసి మా ఏదో తీస్తారు కదా! అలా మీరు 'బాహుబలిలో' ఒక సీన్ ఉంటుంది. ప్రభాస్ గారు వాళ్ళంతా ఇలా లాగుతున్నప్పుడు ఆ విగ్రహం తాడు ఏదో తెగిపోతే ఈయన వచ్చి ఆ తాడుని అలా పట్టుకొని ఆ విగ్రహాన్ని నిలబెట్టి వీళ్ళ చేతికి అందిస్తాడు. అంటే మొదటిసారి 'బాహుబలిని' గుర్తుపట్టే సీన్ అది. ఇలాంటి సీనే 'అల్లూరి సీతారామరాజులో' 1974లోనే వాళ్ళు తీశారు. ఒక రోడ్ రోలర్ మీద లాగుతున్నటువంటి ఆ కోయవాళ్ళు అది తెగిపోయినప్పుడు కృష్ణ గారొచ్చి ఆ ముసలి వాళ్ళని రక్షిస్తారు. అట్లనే ఆహ్, వీళ్ళ గుహలో ఉన్నటువంటి కాళీమాత విగ్రహం, పెద్ద విగ్రహం ఉంటుంది గదా! ఆ పెద్ద విగ్రహం అనే సెట్టు, అలాంటి సెట్టు వేయడం అనేది తరువాత రోజుల్లో 'భక్త కన్నప్ప', 'వేటగాడు' ఇలా చాలా సినిమాల్లో ఫాలో అయ్యారు. అంతకు మునుపు 'పాతాళ భైరవిలో' ఆ సెట్టింగ్ ఉన్నప్పటికీ 'పాతాళ భైరవిలో' మనకు కనిపించే విగ్రహం కొంత చిన్నది. 'అల్లూరి సీతారామరాజు'కి వచ్చేసరికి చాలా పెద్ద విగ్రహం కనిపిస్తుంది మనకి. 'సీతారామరాజు' తర్వాత 'భక్త కన్నప్పలో' అలాంటి పెద్ద జైంట్ విగ్రహం, అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత 'వేటగాడు' సినిమాలో మీకు ఎండ్‌లో పాట గ్రూప్ సాంగ్‌లో ఉంటుంది. ఈ పాటలో ఉన్నటువంటి గ్రూప్ సాంగ్ చాలా పెద్ద గ్రూప్ సాంగ్ ఉంటుంది. అలాంటి గ్రూప్ సాంగ్స్ తర్వాత రోజుల్లో వెరీ ఫేమస్ అయ్యాయి. తర్వాత చాలా సినిమాల్లో వచ్చాయి అవి. అలాగే ఇప్పటి కొన్ని సినిమాలు తీసుకున్నట్లయితే బీజీఎం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ సినిమాకి అదే హైలైట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే ఇప్పుడున్న సినిమాల్లో కొన్ని సందర్భాల్లో జస్ట్ మ్యూజిక్ మాత్రమే వెనక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే వింటాం. బట్ ఈ సినిమాలో ప్రత్యేకంగా నాకు అనిపించింది ఏంటంటే మ్యూ బ్యాక్‌గ్రౌండ్‌తో పాటుగా డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కలిసాయి. ఎక్కడా ఇది అన్‌వాంటెడ్ కాదు అనేది లేనట్టుగా అంత అద్భుతంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు అనిపిస్తుంది. మళ్ళీ మిగతా సినిమాల్లో చూస్తే చాలా సినిమాల్లో పోల్చినప్పుడు ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోటే నరాలు రోమాలు ఆ నిక్కబొడుచుకుంటాయి. గూస్ బంప్స్ రావడం అంటారే. 'మహారథి' గారు అంత అద్భుతంగా డైలాగులు రాశారు ఆ సినిమాలో. ఆ! ఆయన చాలా తక్కువ సినిమాలకు రాశారు. రాసిన ప్రతి సినిమాలో కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ దేశభక్తి పెంపొందించే విధంగా ప్రతి డైలాగు కూడా అర్థవంతంగా ఉంటుంది. అలాగే ఆదినారాయణరావు గారు, అంజలీదేవి గారి భర్త ఆయన. చాలా సీనియర్ సంగీత దర్శకులు. ఆయన సంగీతం చేస్తే అద్భుతం. చాలా తక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమా విడుదలైనప్పుడు చాలా వింతలు, విడ్డూరాలు జరిగాయి. 'అల్లూరి సీతారామరాజు' విడుదలైనప్పుడు ఆ వింతలు, విడ్డూరాలు ఏమిటంటే, ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఊర్లలో మినహాయిస్తే మామూలు ఊర్లలో ఎక్కడా కూడా సినిమా స్కోప్ సదుపాయం లేదు. సినిమా అంటే 35 సినిమానే. చిన్న స్క్రీన్ ఉండేది. ఈ సినిమాతో అనేక థియేటర్‌లో గోడలు పగలగొట్టి స్క్రీన్ వెడల్పు చేశారు. 'అల్లూరి సీతారామరాజు' తేకపోతే జనం ఒప్పుకోరు. జనాన్ని ఒప్పించాలి, సినిమా చూపించాలంటే ఆడ ప్రొజెక్షన్ లేదు. అంటే స్క్రీన్ లేదు. కాబట్టి స్క్రీన్‌ని పెద్దది చేశారు. మా ఊర్లో ఆ గోడలన్నీ పగలగొట్టి రాయదుర్గం అనే ఊర్లో అజీజీ అనే టాకీస్‌లో వచ్చింది. ఆ సినిమాకి ఆ గోడలన్నీ పగలగొట్టి స్క్రీన్‌ని పెద్దది చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అనేక థియేటర్లు మొదటిసారి సినిమా స్కోపు స్క్రీన్‌ని పెట్టుకోవడం ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా కూడా 19 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఎప్పుడు రిలీజ్ అయినా కూడా కనకవర్షం. ఇప్పుడంటే యూట్యూబ్‌లో అన్నీ వచ్చేసినాయి గానీ, ఆ రోజుల్లో ఏమిటంటే రిలీజ్‌లు అయ్యేటివి. ఫస్ట్ టైమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకో, 1 ఇయర్‌కో మళ్ళీ వేసేవాళ్ళు. మళ్ళీ వేసినా మళ్ళీ హౌస్‌ఫుల్ కలెక్షన్‌లే. కృష్ణ గారి సినిమాల్లో ఒక మైలురాయి అంటారే, అలాంటి మైలురాయి లాంటి సినిమా ఇది. ఆయన జీవితమంతా కూడా ఇప్పటికి మనం 'అల్లూరి సీతారామరాజు' అంటే కృష్ణ గారు తప్ప ఇంకెవరు గుర్తుకురారు మనకు. ఆ గడ్డము, ఆ కాషాయ వస్త్రాలు ఆయన ఉన్నది, ఆ గెటప్ అంతా గూడా కృష్ణ గారు మినహాయిస్తే ఎవరు గుర్తుకురారు. కృష్ణ గారు ఎన్టీఆర్ గారితో ఈ వివాదం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇంకో వివాదం వచ్చింది. 'దానవీర శూరకర్ణ', 'కురుక్షేత్రం' ఒకటే డేట్‌కి రిలీజ్ చేశారు. అక్కడ గొడవొచ్చింది. అఫ్‌కోర్స్ 'దానవీర శూరకర్ణ' బాగా ఆడింది. 'కురుక్షేత్రం' కూడా బావుంది సినిమా. అది కూడా బానే ఆడింది. రైట్. అలాగే ఈ సినిమాలో కృష్ణ గారు మన్యం ప్రజలకి దొరకడము, అది కథ మలుపు తిప్పినటువంటి సన్నివేశంగా మనం చూడొచ్చు. అలాగే వస్తాడు అంటూ ఎదురు చూస్తూ ఉన్న నిర్మలమ్మకి నిరాశే ఎదురైన సందర్భం అది. నిజంగా ఇది చాలా మెయిన్ కీ రోల్ అంటారా మూవీకి? అంటే
ఒరిజినల్ కథకి అనేక సినిమా పరంగా అనేక మార్పులు, చేర్పులు చేశారనేది ఒక విమర్శ ఉంది అల్లూరి సీతారామరాజు మీద. అంటే దాంట్లో ఒరిజినల్‌గా జరిగిన కథకి, అసలు ఇక్కడ సినిమాలో చూపించిన కథకి తేడా ఉంది అని. అంటే సినిమాటిక్‌గా కొన్ని మార్పులు, కొంత డ్రామా క్రియేట్ చేసుకోకపోతే, ఆ సినిమా స్క్రిప్ట్ ఫుల్‌ఫిల్ గాదు. ఏ సినిమాకైనా యాజ్ ఇట్ ఈజ్ చరిత్రను తీయడం సాధ్యం గాదు. కొన్ని మార్పులు, చేర్పులు చేసుకుంటారు. అలాగే ఈ సినిమా గూడా ఏమిటంటే, మహారథి గారు ఆయన చాలా రిసర్చ్ చేశారు. చాలా ఒరిజినల్ ఆ రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ మీద దాడి, ఇది దాడులన్నీ ఉంటాయి. అవన్నీ నిజం. సీతారామరాజు గారు ఆ రోజుల్లో దాడులు చేశారు. ఫైనల్‌గా ఆయన్ని పట్టుకొని కాల్చేశారు అనే ఒక ఆహ్, ఇదుంది గానీ, ఒక చరిత్ర ఉంది గానీ, నిజంగా ఆయన ఎలా చంపారు, ఏమిటి అనేదాన్ని ఈ సినిమాలో తానే వచ్చి లొంగిపోతే కాల్చేసినట్టుగా ఉంది. ఇది వాస్తవమో, అది వాస్తవమో. ఆ రోజుల్లో ఎవరు అంత ఎప్పుడో 100 ఏళ్ల క్రితం జరిగింది గదా! కరెక్ట్‌గా దాన్ని రికార్డ్ చేసిన వాళ్ళు ఎవరున్నారు? కానీ అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళ చేతిలో చనిపోవడం ఈ సినిమాలో చూపిస్తారు. కొందరంటారు ఇదంతా వాస్తవం గాదు. ఆయన ఎదిరించే ధీశాలి. ఆయన భయపడేవాడు కాదు. ఆయన మరణం గురించి ఇప్పటికి భిన్న వాదనలు అది వినిపిస్తూ ఉన్నాయి. అది ఆయన బతుకున్నప్పుడు గూడా ఉందది. ఆయనకు అనేకమైన అతీంద్రియ శక్తులున్నాయని, ఆయనకు మంత్రశక్తులు తెలుసని, ఒకే మనిషి ఏకకాలంలో 2 పోలీస్ స్టేషన్‌ల మీద దాడి చేసి సంతకం పెట్టాడని ఇలా చెప్పుకునేవాళ్ళు గానీ, అది ఆయన మీద ఉన్న గౌరవం అంతే. ఆయన ఇంకా ఇప్పుడు 'సుభాష్ చంద్రబోస్' బతికున్నాడని నమ్మేవాళ్ళు చాలామందున్నారు. ఎలా బతుకుంటాడాయన? ఛాన్సే లేదు గదా! అంటే సీతారామరాజు గారి గురించి కూడా ఆయన లొంగిపోలేదు, ఆయన చనిపోలేదు అని నమ్మేవాళ్ళు గూడా ఉన్నారు. సరే మనకు ఆ సినిమాలో చూపించిన చరిత్రను ఆధారంగా తీసుకుంటే ఆయన ఒక మహావీరుడు. అందులో 1974లో అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అప్పుడు జనంలో ఉన్నటువంటి అప్పుడు పొలిటీషియన్‌ల పైన నిరసన, కొంత నక్సల్ ఉద్యమ తీవ్రత, ఇవన్నీ చాలా మైండ్‌లో పనిచేసి, ప్రేక్షకులు ఈ రకంగా తిరుగుబాటు చేసినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన ఒక మన్యం వీరుడికి ఒక నీరాజనాలు పట్టారనమాట. అంటే హౌస్‌ఫుల్ కలెక్షన్‌లు ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా హౌస్‌ఫుల్. ఇంకోటేమిటంటే దీనికి పబ్లిసిటీ గూడా కృష్ణ గారు ఏ పని జేసినా గూడా ఆయన రేంజ్ వేరనమాట. అంత మునుపున్న వాళ్ళకి భిన్నంగా జేస్తారాయన. నేను చిన్నప్పుడు అనంతపూర్‌కెళ్ళాను. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు. నేను చూడలేదు గానీ అనంతపురంలో. అనంతపురం లాంటి చిన్న టౌన్‌లో మామూలుగా ఒక థియేటర్ దగ్గర ఒక కటౌట్ పెడతారు. అది ఎక్కడైనా జరిగేది. ఆ రోజుల్లో ఇప్పుడైతే కటౌట్లు లేవు, ఏమి లేవనుకోండి. అనంతపురం లాంటి చిన్న టౌన్‌లో మెయిన్ అంటే బస్ స్టాండ్‌లో, ఓల్డ్ బస్ స్టాండ్‌లో అలా 4, 5 చోట్ల ఈ సినిమా కటౌట్లుంటాయి. అది ఎవరి కటౌట్లు? జగ్గయ్య గారి కటౌట్, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ పెద్ద నటుల కటౌట్లు గూడా కనిపించాయి. గుమ్మడి గారి కటౌటు. అలా పబ్లిసిటీని పీక్స్‌కి తీసుకెళ్ళి జనాన్ని పుల్ జేసేది, ప్రేక్షకులను సినిమా వైపు ఆకర్షితులు జేయడంలో కృష్ణ గారు ఆ రోజుల్లో చాలా డిఫరెంట్ ఇవిగా జేసేవాళ్ళు. సినిమా పాటల పుస్తకము, ఈ అల్లూరి సీతారామరాజు పాటల పుస్తకము చాలా కొత్తగా ప్రింట్ జేశారు ఆ రోజుల్లో. కలర్‌లో ప్రింట్ జేశారు. అది ఎవరి చేతిలో జూసినా ఆ రోజుల్లో ఎంత 20 పైసలో పావలానో అది. ఆ పావలా ఇచ్చి దాన్ని చాలా మంది కొనుక్కునేవాళ్ళు. మొత్తం నేర్చుకునేవాళ్ళు గూడా అప్పట్లో. ఆ! అలా అంటే ఖాళీ సమయాల్లో పాడేవాళ్ళు పాడేవాళ్ళు గూడా. కూడా. ఆ పాటల పుస్తకం పెట్టుకొని పాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో పాటల పుస్తకాలు చాలా ఫేమస్ కదా! ఇప్పట్లాగా మనకి గూగుల్ ఇవి అందుబాటులో లేని కాలం కదా! ఒక మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి టోటల్ చరిత్ర ఎలా ఉంటదో మనకైతే తెలియదు గానీ, మన ముందు కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించారు. ఆఫ్‌కోర్స్ కొన్ని మార్పులు, చేర్పులు చేసినా, ఇది స్టార్టింగ్‌లోనే ఈ మూవీ 'పద్మాలయ పిక్చర్స్' దాని మీద వచ్చినప్పుడు 1857వ సంవత్సరం నాటి కథగా చెప్తూ ఉంటారు సార్. కాదు. కదా? కాదు. అది మీకు సిపాయిల తిరుగుబాటు నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద నిరసన, పోరాటము ఆ టైంలో ప్రారంభమైందని ఈయన ఉన్నారా అని. అని సింబాలిక్‌గా ఆ సినిమాలో చూపిస్తారు అది 1857 అనేది. అంతేగాని ఆ టైంలో మాత్రం ఆ టైం కథ కాదిది. ఆ! ఆ! పద్మాలయ వాళ్ళు తీసిన ప్రెస్టీజియస్ సినిమాల్లో ఇదొకటి. అంటే కృష్ణ గారి ఓన్ పద్మాలయ అనేది బ్రాండ్ గదా! ఆయన హ్మ్. ప్రొడక్షన్ అది. హ్మ్. హ్మ్. కానీ అప్పటి కథ అయితే కాదు. 1857 కథ కాదిది. ఆ! తర్వాత జరిగిన కథ. 1857లో సిపాయిల తిరుగుబాటుతో ఒక బీజం ఏర్పడింది. బ్రిటిష్ వాళ్ళను మనం అనుకుంటే ఎదిరించొచ్చు అని. ఆ బీజానికి అనుగుణంగా అనేక చోట్ల చిన్నా చితకా తిరుగుబాట్లు జరిగాయి. ఈ తిరుగుబాట్లకు ఇన్‌స్పైర్ అయినటువంటి అల్లూరి సీతారామరాజు, అందుకే అల్లూరి సీతారామరాజు యాత్ర చూపిస్తారు. వైజాగ్‌లో జరిగిన కాంగ్రెస్ సభ చూపిస్తారు. 'పృథ్వీరాజ్ బోస్' అనే ఒక నాయకుడిని కలుసుకొని ఈయన మాట్లాడినట్టు చూపిస్తారు. ఇవన్నీ ఎందుకు చూపిస్తారంటే హిస్టారికల్‌గా జరిగిన పరిణామాలను సీతారామరాజు ఎలా ఉత్తేజితుడయ్యాడు, ఎలా ఇన్‌స్పైర్ అయ్యాడు,
బ్రిటిష్ వాళ్ళ మీద ఎందుకు పోరాటం చేశాడు, అమాయకులైన కోయవాళ్ళు, వాళ్ళకేం పెద్దగా ఇది లేదు కదా, అంటే యుద్ధ తంత్రం ఇవన్నీ తెలిసిన వాళ్ళు కాదు కదా, కానీ వాళ్ళు అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన ఎలా నాయకత్వం వహించాడు అనేది ఆ కథ. దానికి కృష్ణ గారు ప్రాణం పోశారు, ప్రాణం పెట్టి పనిచేశారు, ఆ పాత్రకు ప్రాణం పోశారు ఆయన. ఆ ఎత్తు, ఆ పర్సనాలిటీ మీరు కరెక్ట్గా అన్నట్టు సరిపోయాడు ఆయన. అంతకు మించి ఆయన సీతారామరాజుగా ఇంకెవరిని మీరు ఊహించలేరు. ఇప్పటి భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు అది. అసలు ఒక్కొక్క డైలాగ్ ఎంతటి అద్భుతం అంటే అసలు ఏంటి సినిమా చూస్తున్నట్టు అనిపించదు. ఆ టైంలో ఎక్కడ లేని దేశభక్తి ఆ టైంలో వచ్చేస్తుంది సినిమా మంచిదే కదా, చూస్తున్నప్పుడే. దేశభక్తి అనేది మంచిదే కదా, మన దేశం పట్ల ప్రేమ ఉండడం అనేది అంతకు మించిన ఆ, మంచి విషయం ఏముంటుంది. కానీ ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. ప్రతి ఒక్క చూసే ఆడియన్స్ యొక్క హృదయాన్ని దోచుకుంది ఈ సినిమా. అలాగే మీరన్నట్టు ఆ 30 మినిట్స్ క్లైమాక్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి డైలాగ్ చూస్తుంటే ఆయన పలికించినటువంటి ఆ ఎమోషన్స్ నిజంగా తను ఓన్ చేసుకున్నాడేమో, తన కోసమే ఈ స్టోరీ వచ్చిందేమో అంతే, అనిపించింది. అంతే. ఒక్కొక్కరికి ఒక జీవితకాలపు ఆ, అలా వస్తాయి అవకాశాలు. అంటే దాన్ని వాళ్ళకు కూడా తెలియదు, ఆ సినిమా తీసేటప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఇది ఒక అద్భుతంగా చరిత్రలో మిగిలిపోయే సినిమా అని వాళ్ళకు కూడా తెలియదు. తీసిన తర్వాత జనం చెప్తారు, అది ప్రజలే చెప్తారు, మీరు తీసింది మామూలు సినిమా కాదండి, ఒక అద్భుతం చేశారు మీరు. అన్ని సమపాళ్లలో ఉంటాయి. ఎక్కడ కూడా అసలు ఈ సినిమా ఆద్యాంతము ఉమ్. ఎవరిని కదిలించినా ఇప్పటికీ వాళ్ళు ఏడుస్తే కథతో పాటు మనం ఏడవడం, మనకు కోపం రావడం మెయిన్ హైలైట్ థింగ్ అండి. అవును. మనకు కోపం రావడం ఏంటి? అంటే తల్లి సెంటిమెంట్ ఇవన్నీ కూడా సినిమాలో కరెక్ట్గా కుదిరాయి. ఒక యాక్షను, ఒక కోపము, ఒక ఆగ్రహము, ఒక తిరుగుబాటు, ఒక అమాయకులైన కోయవాళ్ళను వేధిస్తున్న ఒక బ్రిటిష్ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఆ సినిమాలో సీన్ టు సీన్ పర్ఫెక్ట్గా చెప్పారు. అందుకే ఆ సినిమా ఇప్పుడు చూసినా మనకి ఎప్పుడు చూసినా బోరు కొట్టదు ఆ సినిమా. అదే మన్యం ప్రాంతంలో ఎంత natural గా ఉంటది అంటే ప్రతిదీ. సో అవును, అవును. షూటింగ్ చాలా ఇబ్బందులు పడ్డారు, చలికాలం తీశారు, 73 డిసెంబర్లో చేశారు. అది బాగా ఇబ్బందులు పడినప్పటికీ ఆ రిజల్ట్ చూసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోయారు, బా ఏం సినిమా అయితే. ఆ రోజుల్లో వేగంగా జరిగే షూటింగ్, ఇప్పట్లాగా ఏళ్ళకి ఏళ్ళు పట్టేది కాదు. జస్ట్ మే 1వ తేదీ రిలీజ్ అయిపోయింది అది. 73 డిసెంబర్లో స్టార్ట్ అయిన సినిమా 74 మేడే రోజు మే 1వ తేదీ రిలీజ్ అయిపోయింది. అంటే మొదట్లో నేను ఎందుకు అడిగానంటే అందరు నటీనటులు కూడా సీనియర్లే. చాలా మంది నటీనటులు ఎక్కడ ఏ సినిమాలో కనిపించినంత మంది ఈ మూవీలో వీళ్ళందరినీ ఆ టైంలో చూసుకోవడము, బయట అది కూడా అవుట్‌డోర్‌లో ఫుడ్ ఖర్చు కానివ్వండి అవును. ఇదంతా వాళ్ళు వీళ్ళ కోసం ఒక 15 లగ్జరీ కాటేజీలు నిర్మించారు. ఆ! అడవిలో నిర్మించి మామూలు టీం అందరికీ కలిసి డార్మెటరీలు అంటారే, అంటే వాళ్ళకి పడుకోవడానికి వీటన్నిటికి ఇబ్బందులు లేకుండా మొత్తం ఒక విలేజ్‌నే బిల్డ్ చేశారు అక్కడ. ఒక విలేజ్‌ని బిల్డ్ చేసి ఆ విలేజ్ నుంచి ఎవ్రీడే షూటింగ్ స్పాట్‌కి వెళ్ళేవాళ్ళు. అలా అంత పకడ్బందీగా జరిగింది. ఇప్పటి కాలంలో అయితే పాన్ ఇండియాని మించిపోయేది. ఇప్పుడైతే పాన్ ఇండియానే. పాన్ ఇండియా మించిపోయేదేమో. ఎందుకంటే అసలు నా భూతో నా భవిష్యత్. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి మూవీ వచ్చే అవకాశమే లేదు. లేదేమో. మళ్ళీ అదే నేను చెప్పాను కదా! కృష్ణ గారు మళ్ళీ పుడితే తప్ప సాధ్యం కాదు. కృష్ణ గారు మళ్ళీ పుట్టి ఆయనే మళ్ళీ తీస్తే తప్ప సాధ్యం కాదు అది. యెస్. సో 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో కృష్ణ గారిని తప్ప మరెవ్వరిని ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. నిజంగా 'అల్లూరి సీతారామరాజు' ఎలా ఉంటాడో నేనైతే చూడలేదు గానీ, కృష్ణ గారే 'అల్లూరి సీతారామరాజు' అని ఇప్పటికీ నేను అనుకుంటాను. మరి మీరేమనుకుంటారు? కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మరొక మంచి క్లాసిక్ మూవీతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. నమస్కారం. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team अंदर huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.